సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బాలకృష్ణ పట్టు దెబ్బకు బాహుబలి 2 రికార్డ్ బద్దలైపోయింది. 8 ఏళ్ల పాటు బాహుబలి 2 పేరు మీదే ఉన్న ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డ్ ని పుష్ప 2 32 డేస్ లో కొల్లగొట్టేసింది. 1831 కోట్లతో సరికొత్తగా రికార్డ్ క్రియేట్ చేసింది. మరి దంగల్ రికార్డ్ ని దాటుతుందా? వాట్స్ ది స్టోరీ? 2017లో వచ్చిన బాహుబలి 2 చరిత్ర సృష్టిస్తే పుష్ప 2 తిరగరాసింది. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అప్పట్లో ఉన్న 100, 150 టికెట్ రేట్లతో ఈ ఘనత సాధించడం విశేషం. బాహుబలి 2 టికెట్ రేట్లతో పోల్చితే పుష్ప 2 టికెట్ రేట్లు 3-4 రెట్లు ఎక్కువ. బెనిఫిట్ షోను 800, 1000 రూపాయల రేట్లతో అమ్మారు. రిలీజ్ అయిన 4 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్లు 300 నుండి 530 రూపాయలున్నాయి. పుష్ప 2 త్వరలో 1900 కోట్లు కలెక్ట్ చేసిన టికెట్ రేట్లతో పోల్చితే ఇప్పటికీ బాహుబలి 2నే టాప్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. పుష్ప 2 రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. ఇంతవరకు 500 కోట్ల బిజినెస్ జరుపుకున్న సినిమా లేదు. పుష్ప 2 వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 619 కోట్లకు అమ్మితే 820 కోట్లు రాబట్టి 200 కోట్ల లాభం తీసుకొచ్చింది. పుష్ప 2 ముందుగా బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసింది. 2024లో వచ్చిన హారర్ థ్రిల్లర్ స్త్రీ 2 623 కోట్లు కలెక్ట్ చేసి టాప్ మూవీగా నిలిస్తే 700, 800 కోట్లు ఎలా ఉంటుందో పుష్ప 2 చూపించింది. 32 రోజుల్లో 820 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. సినిమా రిలీజ్ అయి నెల దాటిన వీకెండ్ లో ఇప్పటికీ 4-5 కోట్ల నెట్ తీసుకొస్తోంది. పుష్ప 2 లాంగ్ రన్ లో దంగల్ రికార్డ్ బ్రేక్ చేయడం కష్టమే. దంగల్ ఇండియాలో తక్కువే రాబట్టినా చైనాలో భారీ వసూళ్లు సాధించడంతో గ్రాస్ 2000 కోట్లు దాటింది. సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయితే తెలుగులో పుష్ప 2కు వచ్చేది ఇక ఏమీ ఉండదు. బాలీవుడ్ వసూళ్లతో దంగల్ ను క్రాస్ చేయడం కష్టమే. సంక్రాంతికి వస్తున్నాంకి గ్లిమ్స్ టీజర్ తో పని లేదు. డైరెక్ట్ గా ట్రైలర్ తోనే అటాక్ ఇచ్చింది. ఆడియో సూపర్ హిట్ కావడంతో ట్రైలర్ ఎలా ఉంటుందా అని వెంకటేష్ ఫ్యాన్సే కాదు అందరి హీరోల అభిమానులు ఎదురు చూశారు. మహేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దామా? ఏ సినిమా అయినా గ్లిమ్స్ తో లేదంటే టీజర్ తో ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. కానీ F2, F3 తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న 3వ సినిమా సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఒక వీడియో, వెంకీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు మేకింగ్ వీడియో, కేరళ షూటింగ్ టైంలో మరొక వీడియో, సాంగ్స్, ప్రీ రిలీజ్ వీడియోస్ తో కొత్తగా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. సంక్రాంతికి వస్తున్నాం ఆడియో ఇప్పటికే ఆకట్టుకుంది. సినిమా నుంచి వచ్చిన 3 పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. భీమ్స్ సిసిరోలియో కెరియర్ లో బిగ్గెస్ట్ ఆల్బమ్ గా నిలిచింది. ఇప్పుడు ఈ హైప్ ట్రైలర్ పై పడింది. పాటలే ఇంత బాగున్నాయి, ట్రైలర్ ఎలా ఉంటుందా అన్న హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిజామాబాద్ లో నిర్వహించగా మహేష్ బాబు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. భార్య ప్రియురాల మధ్య వెంకీ ఎలా నలిగిపోయాడో ఎంటర్టైన్మెంట్ గా చూపించాడు అనిల్. వెంకటేష్ ఇందులో ఎక్స్ కాప్ గా, ఎక్సలెంట్ వైఫ్ గా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ లవర్ గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ ఇద్దరి మధ్య హీరో పడే స్ట్రగుల్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ని ఇస్తోంది. ఈ నమ్మకంతోనే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ గా నడిచింది. వెంకటేష్, మీనాక్షి, ఐశ్వర్యతో పాటు నటీనటులు పాల్గొన్నారు. ట్రైలర్ చివర్లో ఓ యాక్టర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ హిస్టరీ వెంకీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ అంటూ ట్రైలర్ కి కన్క్లూజన్ ఇచ్చాడు. ఆ 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఒకటి 100 కోట్లు, రెండోది 200 కోట్ల లాభం తీసుకొచ్చాయి. రిలీజ్ కి ముందే వీటి సీక్వెల్స్ ప్రకటించినా నెక్స్ట్ పార్ట్ వస్తుందన్న నమ్మకం అయితే లేదు. ఫ్లాప్ మూవీస్ కి సీక్వెల్స్ ప్రకటించినా తీసే ధైర్యం ఉండదు. మరి సూపర్ హిట్స్ కి సీక్వెల్స్ తీయడానికి ఎందుకు భయపడిపోతున్నారు? వాట్స్ ది స్టోరీ? అమిగోస్, రామారావు, పెద్ద కాపు వంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో సీక్వెల్స్ వస్తాయని ఎవ్వరూ ఎదురు చూడరు. కానీ హిట్ మూవీస్ దేవరా, పుష్ప 2 సీక్వెల్స్ డైలమాల పడటం షాక్ ఇస్తోంది. ఎందుకంటే ఒక్కో సినిమాది ఒక్కో రీజన్. దీని వెనుకున్న కథలు, ట్విస్ట్లు వింటుంటే ఈ సీక్వెల్స్ ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. దేవరా 2 ఉంటుందా లేదా అన్న డౌట్ కి తారక్ క్లారిటీ ఇచ్చేశాడు. ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ టాపిక్ రాగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేవరా 2 ఇంకా అద్భుతంగా ఉండబోతోందని, భారీగా, బెటర్ గా, అంచనాలకు మించి ఉంటుంది అన్నాడు. దేవరా 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పినా ఇప్పట్లో రావడం కష్టమేనట. బ్రేక్ ఈవెన్ కావడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారే గానీ సీక్వెల్ కి కావాల్సినంత బూస్టప్ ఇవ్వలేదు. మొదట్లో వచ్చిన డివైడ్ టాక్ అందరినీ కలవరపెట్టింది. బాగుంది, బాగోలేదన్న టాక్ వస్తే సమస్య వచ్చేది కాదు. యావరేజ్, బాగోలేదన్న టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న భయం
మేకర్స్ లో ధైర్యాన్ని చంపేసింది. మరో మూవీ నుంచి గట్టి పోటీ లేకపోవడం, దసరా సెలవులు కలిసి రావడంతో పెట్టుబడి రాబట్టడం ఈజీ అయింది. దేవరా 2 కథ రెడీగా ఉన్న సెట్స్ పైకి ఇప్పట్లో వచ్చే ప్రశ్నే లేదు. 2027లో దేవరా 2 గురించి ఆలోచిస్తాడు తారక్. ఆల్రెడీ మొదలైన వార్ 2 పూర్తి చేసి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో జాయిన్ అవుతాడు. ప్రశాంత్ తారక్ కాంబినేషన్ దాదాపు ఏడాది పాటు సెట్స్ పైనే ఉంటుంది. ఈలోగా దేవరా 2 కంటే బెటర్ ఆప్షన్ వస్తే దానికే ఓటేస్తాడు తారక్. అదృష్టం దురదృష్టం ఒకేసారి వెంబడిస్తే ఎలా ఉంటుందో పుష్పను చూస్తే అర్థమవుతోంది. అదేంటో గాని బన్నీని ఆనందం అవమానం ఒకేసారి చుట్టుముట్టాయి. మంచి చెడు ఒకేసారి బుక్కిరి బిక్కిరి చేస్తే తట్టుకోవడం కష్టమే. ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఏ హీరో కూడా ఫేస్ చేయలేదు. ఈ ఎఫెక్ట్ పుష్ప 3 పై పడిందా? పుష్ప 2 బాలీవుడ్ ని ఊపేస్తోంది. 700-800 కోట్ల మైలురాళ్లను దాటిన తొలి చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 619 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 213 కోట్లతో భారీ బిజినెస్ జరిగినా పెట్టుబడిని రాబట్టేసింది. సంధ్యా థియేటర్ సంఘటనతో ఈ రికార్డుల ఆనందం పుష్ప టీంలో కనిపించలేదు. పుష్ప 2 పై రాజకీయ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం సమంజసం కాదన్నారు. పుష్ప 2 రిలీజ్ కి ముందే హీరో క్యారెక్టరైజేషన్ పై విమర్శలతో దాడి చేశారు. ఏపీలో శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్ లో మాట్లాడుతూ గతంలో హీరోస్ అడవుల్ని కాపాడే వాళ్ళుగా ఉండేవారని, ఇప్పటి హీరోస్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఇండైరెక్ట్ గా పుష్పను దుయ్యబట్టారు. అడవి దొంగకు జాతీయ అవార్డు ఎలా ఇస్తారు? స్మగ్లింగ్ సినిమాకు బెనిఫిట్ షోస్ రోజుకి 6 ఆటలు వేసుకునే అవకాశం ఎలా ఇస్తారు అంటూ వచ్చిన విమర్శలు పుష్ప 3 పై ప్రభావం చూపిస్తున్నాయి. పుష్ప 2 ఎండింగ్ లో పుష్ప 3కి లీడ్ ఇచ్చాడు సుకుమార్. పార్ట్ 3 ఇప్పట్లో ఉండకపోయినా బాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో పార్ట్ 3 పై హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే పార్ట్ 3 ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. బాలీవుడ్ లో క్రేజీ ఇమేజ్, టాలీవుడ్ లో ఆ ఇమేజ్ డ్యామేజ్ అయింది. పుష్పలో ఓ కూలీ స్మగ్లర్ గా ఎలా ఎదిగాడో చూపించాడు. పుష్ప 2లో స్మగ్లింగ్ సిండికేట్ చేజారకుండా ఎలా కాపాడుకున్నారో చూపించాడు సుకుమార్. పుష్ప 2 తర్వాత వచ్చిన విమర్శలకి సమాధానమిస్తూ 3వ పార్ట్ లో పుష్పను మంచి దొంగగా చూపించే అవకాశం లేకపోలేదు. 3 పార్ట్స్ 9 గంటల నిడివిలో హీరోలో విలనిజం చూపించి చివరి 10 నిమిషాల పాటు పుష్ప మంచి బాలుడిగా చూపించినా దెబ్బలు పడతాయి. లేదంటే 3వ పార్ట్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదన్న ఫీలింగ్ వస్తారా? ఇప్పుడున్న పరిస్థితి 3 ఏళ్ల తర్వాత ఉండదు. అప్పుడెలా ఆలోచిస్తారో చూడాలి. మరి ఏప్రిల్ 10న రావాల్సిన రాజాసాబ్ వాయిదా పడింది. దీంతో ఇదే డేట్ కి రావాలని చాలా మంది కర్చీఫ్లు వేసేస్తున్నారు. ఏప్రిల్ 10th అంటే ఎందుకంత క్రేజ్? హాలిడేస్ కలిసి వస్తున్నాయా? అజిత్ మూవీ కూడా ఇదే రోజు రావడం వెనుక రీజన్ ఏంటి? ఏప్రిల్ 10th ఎందుకు హాట్ టాపిక్ గా మారింది? ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న హారర్ కామెడీ 2 ఏళ్లుగా సెట్స్ పై ఉంది. సినిమా మొదలైన ఏడాది తర్వాత రాజాసాబ్ ను అనౌన్స్ చేశారు. అప్పుడే ఏప్రిల్ 10న రిలీజ్ అంటూ ప్రకటించారు. అందరికంటే ముందుగా సమ్మర్ పై కర్చీఫ్ వేసినా వచ్చే ఛాన్స్ లేదు. గాయం కారణంగా ప్రభాస్ నటిస్తోన్న సినిమాల షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. రాజాసాబ్ రిలీజ్ వాయిదాకు ఇదొక్కటే కారణం కాదు. చేయాల్సిన విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉండడంతో ఇన్ టైంలో పూర్తవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. దీంతో రాజాసాబ్ మరో రిలీజ్ డేట్ చూసుకుంది. రాజాసాబ్ రిలీజ్ వాయిదా పడ్డంతో సిద్ధు జొన్నలగడ్డ జాక్ ను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత గ్యాప్ తీసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ జాక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతికి రావాల్సిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 10న వస్తే 2 లాంగ్ వీకెండ్స్ కలిసొస్తాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కావడంతో లాంగ్ వీకెండ్ సోమవారం వరకు ఉంటుంది. 18 శుక్రవారం గుడ్ ఫ్రైడే కలిసొస్తుంది. దీంతో ఏప్రిల్ 10 4-5 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.